శ్రీ శంకర్ మహారాజ్ లీలామృతం 7వ అధ్యాయం. ఇందులో మొదటిగా ఫకీర్ బాబా గురించి తెలుసుకుందాం. అడ్డా అనే ప్రదేశంలో ఈ ఫకీర్ బాబా అనే ఆయన ఉండేవారు. ఆయన గొప్ప సిద్ధయోగి. ఒకసారి శ్రీ శంకర్ మహారాజ్ వారు దయానంద్, రావు సాహెబ్లతో కలిసి ఒక సిగరెట్ షాపు వద్ద జట్కా దిగి వెళ్ళారు. ఆ షాపు యజమాని ఒక ముస్లిం. అతనెంతో మర్యాదగా వీరిని అంగడిలోనికి ఆహ్వానించాడు. ఆ అంగట్లో కింద ఒక గోనెగుడ్డ పైన ఫకీర్ బాబా కూర్చొని ఉన్నారు. ఆయన ఒక మాసిపోయిన పంచగట్టుకుని, ఒక చొక్కా వేసుకుని, దానిపై ఒక కోటు ధరించారు. తలపై ఒక టోపీ పెట్టుకుని మౌనంగా సమాధి స్థితిలో కూర్చుని ఉన్నారు. శ్రీ మహారాజ్ ప్రవేశించిన వెంటనే మహారాజ్ ఆయన దగ్గరగా కూర్చొని ఆ బాబా 2 చేతులు పట్టుకొని గట్టిగా నవ్వడం ప్రారంభించారు. ఆ అలికిడికి కళ్ళు తెరిసిన ఫకీర్ బాబా చిన్న చిరునవ్వు నవ్వారు. శ్రీ మహారాజ్ ఒక బీడీ వెలిగించి ఆయనకి ఇవ్వగా ఆయన దానిని కాల్చడం ప్రారంభించారు. రావు సాహెబ్ గారు ఒక సిగరెట్ వెలిగించి శ్రీ మహారాజ్కి ఇచ్చారు. ఆయన సిగరెట్ కాలుస్తూ వచ్చిన వారితో, ఈయన ఎంతటి తురియ అవస్థలో ఉన్నారో చూశారా? ఆయన మనస్థితిలోనికి వచ్చినట్లయితే జ్ఞానేశ్వరి ఆయన నోటి నుండి ఎంతో మధురంగా వెలువడుతుంది అన్నారు. ఇంతలో ఫకీర్ బాబా కాలుస్తున్న బీడీ అయిపోవచ్చింది. దానిని అలాగే ఆయన తినేశారు. ఎవరైనా పళ్ళు తెచ్చి ఇచ్చినా వాటిని తొక్కలు గింజలతో సహా తినేసేవారు. ఇది అవధూత తత్వం అని మహారాజ్ బాపు వంక చూశారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఫకీర్ బాబా దగ్గరికి ఒక పేదవాడు వచ్చి తనకి ధనం కావాలని ఫకీర్ బాబాని బలవంతం చేశాడు. ఆయన విసిగి చివరికి ఒక సంఖ్య చెప్పగా అతను ఆ సంఖ్యపై జూదమాడి అందులో చాలా డబ్బు గెలుచుకుని బాగా ధనవంతుడైపోయాడు. మహాత్ములైన వారిని సాధారణ ప్రజలు వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికే వినియోగించుకుంటారు. మహాత్ముల యొక్క మహిమని సద్వినియోగపరుచుకోవాలి. మనము జ్ఞానాన్ని పొందాలి. ఈ సంఘటన తరువాత ఫకీర్ బాబా ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోయారు. క్షుద్రమైన ఆశ వలన ఒక మహాపురుషుణ్ణి జనావళి దూరం చేసుకుంది. ఖాన్ సాహెబ్ డెక్కన్ వాచ్ కంపెనీ యజమాని. ఖాన్ సాహెబ్ రావు సాహెబ్ స్నేహితుడైన నూరి అనే వ్యక్తి పూణే వచ్చే సమయంలో ఖాన్ సాహెబ్ ఇంట్లో బస చేశాడు. ఆయన ఒకసారి ఖాన్ సాహెబ్ మనశ్శాంతి లేకుండా ఉండే సమయాన అతనిని శ్రీ శంకర్ మహారాజ్ని దర్శనం చేసుకోమని చెప్పారు. అప్పుడు ఆయన్ని రావు సాహెబ్ బంగ్లాకి తీసుకుని వెళ్ళారు. అక్కడ శంకర్ మహారాజ్ ఒక పరుపు పైన కూర్చుని దిండి కానుకుని ఒక 1 డజన్ మందితో చాలా తీవ్రంగా ఏదో చర్చలో మినిగి ఉన్నారు. ఆయన ఖాన్ సాహెబ్ని చూస్తూనే, ఒరే సాయిబు, ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపో, ఇక్కడ కూర్చోవద్దు. నువ్వు నిజమైన ముస్లింవా? నీకు గురువు ఉన్నారా? నమాజ్ చేస్తావా అని గట్టిగా అరిచారు. ఈ ప్రశ్నలు వింటూనే ఖాన్ సాహెబ్ అవాక్కయ్యాడు. నిజం చెప్పాలంటే ఖాన్ సాహెబ్ ముస్లిమే కానీ నమాజ్ చేయటం, మసీదుకి వెళ్ళడం, వారి ఆచారాలు పాటించటం వంటివి ఏమీ చేయడు. మహారాజ్ తన గురించి బాహాటంగా చెప్పడంతో విభ్రాంతికి లోనయ్యాడు. వెంటనే అతను తన జీవన విధానాన్ని మార్చుకోవడానికి మహారాజ్ ఈ విధంగా చెప్పారని అర్థం చేసుకున్నాడు. తమ వారిలో నిష్ణాతులైన వారిని కలుసుకొని నమాజ్ పద్ధతులన్నీ నేర్చుకొని తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకొని ఆ తర్వాత శ్రీ మహారాజ్ని నిత్యం కలుసుకోవడం ప్రారంభించాడు. 2-3 నెలల తరువాత శ్రీ మహారాజ్ని కలుసుకోగా ఆయన ఖురాన్లోని విషయాన్ని అతనికి అర్థమయ్యేట్లు చెప్పారు. అతను శ్రీ శంకర్ మహారాజ్ని తన గురువుగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఒకసారి ఖాన్ సాహెబ్ అనుకోకుండా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి పరిణితి సాధించినటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని కలుసుకున్నారు. ఆయన పేరు షేక్ అబ్దుల్ రజక్ షా బియాబానీ. ఆయన ఖురానే కాకుండా భగవద్గీత, జ్ఞానేశ్వరుని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన ఖాన్ సాహెబ్తో, నీకు గురువు ఉన్నారా? నమాజ్ చేస్తావా అని అడిగారు. అందుకు ఖాన్ సాహెబ్, నా గురువు శంకర్ మహారాజ్,
ఆయన హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, బుద్ధిస్టు కాదు, అసలు ఏమీ కాదు అన్నాడు. ఖాన్ సాహెబ్తో పాటు ఆయన కూడా కలిసి శ్రీ శంకర్ మహారాజ్ని కలుసుకోవడానికి వెళ్ళారు. అక్కడ శ్రీ మహారాజ్ బ్రాందీ తీసుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నవారు ఒక గ్లాస్లో బ్రాందీ నింపి బియాబానీకి ఇవ్వబోయారు. అప్పుడు మహారాజ్, ఆయనకి ఇవ్వద్దు, నాకు అది షర్బత్, కానీ ఆయనకు అది బ్రాందీ అని బియాబానీతో, నేను ఖాన్ సాహెబ్ చెప్పిన వ్యక్తినేనా అని అంటూ పర్షియన్ భాషలో ఖురాన్ గురించిన ఒక పద్యాన్ని పాడారు. అప్పుడు బియాబానీకి శ్రీ మహారాజ్పై గౌరవం ఏర్పడింది. చాలా సంవత్సరాల తర్వాత కూడా సుమారు 1979-80ల మధ్య శ్రీ మహారాజ్ సమాధి వద్ద ఆయన ఉపన్యాసం ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన ఏమన్నారంటే, ఇక్కడ శ్రీ మహారాజ్ లేరనుకుంటున్నారా, ఆయన అంతా నిండి ఉన్నారు, కానీ ఈ సమాధి ఒక చిహ్నం మాత్రమే, ఇక్కడ ఉన్న విగ్రహాన్ని మాత్రం తీయకండి అని అన్నారు. సిఖ్ బియాబానీ 1995 కాజీపేటలో వారి గురువు పరమపదించిన ప్రదేశంలో ఆయన పరమపదించారు. వారి గురువు కూడా అక్కడనే కాలం చేశారు. ఆ రోజు ముస్లింలకు పవిత్రమైన బక్రీద్ పండుగ. అలా కావడం మరో విశేషం. ఖాన్ సాహెబ్ బియాబానీయే కాకుండా మరెందరో ముస్లిమాన్లు శ్రీ మహారాజ్ని పూజించేవారు. వారు కష్టాలలో ఉన్న సమయంలో వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుండి మరికొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ఊరట కలిగించేవారు వాళ్ళకి. ఆయన ఇస్లాంను శాంతి అని వర్ణించి చెప్పేవారు. మహమ్మద్ ప్రవక్త శాంతిని ప్రబోధించేవారు. శ్రీ మహారాజ్ ఖురాన్ గురించి వివరించే సమయంలో ఇలా చెప్పేవారు, ఎవరిని చంపొద్దు, దొంగతనం చేయరాదు, అసత్యం పలుకరాదు, విలాసాల యందు సమయం వృధాగా ఖర్చు చేయొద్దు, నిజమైన ముస్లింల హృదయమే మసీదు, ఖురాన్ అల్లా యందు అచంచలమైన భక్తి ఉండాలని మరియు ప్రేమయే భగవంతుడనే విషయాన్ని చెబుతుంది అని మహారాజ్ వాళ్ళకి వివరించి చెప్పేవారు. శ్రీ శంకర్ మహారాజ్ హిందువులకు దత్తాత్రేయుడు, క్రిస్టియన్లకు యేసు ప్రభువు, ముస్లిమాన్లకు అల్లా, ఇలా అన్ని రూపాలు ఆయనవే. జై శంకర్, జై జయశంకర్. ఆ తర్వాత భక్తుడు శ్రీ శంకర్ మహారాజు గారికి మధుసూదన్ వి కన్హెరే అనే ఆయన. ఈయన నానా పండిట్తో సహా శ్రీ మహారాజ్ని ఆరాధించిన ముఖ్యులలో ఈయన ఒకరు. వారి అనుభవాలను మనం ఇప్పుడు విందాం. అది 1946వ సంవత్సరం. శ్రీ మహారాజ్ సమాధి అవ్వడానికి ముందు ఈ సంఘటనలు జరిగాయి. మధుసూదన్ తబలా బాగా వాయించేవారు. ఆయనకు ఖాళీ లేనంత పని ఉండేది. భజనలు, సంకీర్తనలు, కచేరీలు జరిగే అన్ని ప్రదేశాలలో, అన్ని కార్యక్రమాల యందు ఈయన తబలా ఉండాల్సిందే, అంతటి నైపుణ్యం ఆయనది. మున్సిపల్ మార్కెట్ దగ్గర ఉన్న మండీ వద్ద శ్రీ స్వామి సమర్థ మఠం ఉంది. అక్కడ తబలా వాయించడం, వీణ సాధన చేయటం, పాటలు పాడడం వంటివి చేస్తుండేవాడు ఈయన. ఆ రోజు ఇతను వీణ వాయిస్తూ మీరాబాయి భజన గీతాన్ని చాలా చక్కగా పాడుతున్నాడు. ఆ సమయంలో వంకరుగా ఉన్న శరీరం గల ఒక వృద్ధుడు, అతనితో పాటు మరొక వ్యక్తి, ఇద్దరూ కలిసి మఠంలోనికి ప్రవేశించారు. అక్కడికి వచ్చిన వృద్ధుడు తనతో వచ్చిన వ్యక్తితో సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తెమ్మని పంపించారు. అక్కడ ఉన్న వాయిద్యాలలో డ్రమ్ముపై కూర్చుని తెగ వాయించారు ఆ వృద్ధుడు. ఆయన ఎంత గట్టిగా వాయిస్తున్నాడంటే వాటిని వాయించడంలో పూర్తిగా లీనమైపోయాడు. చుట్టూ ఇంకెవరూ లేరు. మధుసూదన్ పాట పాడుతున్నాడు. అతని పాటని చెడగొడుతూ విపరీతంగా వాయిస్తున్నాడు ఆయన. మధు కన్హెరే ఆయన్ని అట్లా వాయించొద్దు అని బతిమలాడుకున్నాడు. కానీ ఆయన వింటేగా, ఆయన ధోరణి ఆయనదే. ఉన్నట్లుండి ఆ ముసలాయన ఒక్క గెంతు గెంతి మధుసూదన్ మెడ చుట్టూ చేతులు వేసి కూర్చుని, బాగా పాడు, భజన ఆపద్దు, పెద్ద పొట్టాయన నడుం మీద చేతులుంచుకుని నిల్చుని నిద్రపోతున్నాడు, నువ్వు గట్టిగా అరుస్తూ భజన చేసి అతన్ని లేపు అని అక్కడ ఉన్న శ్రీ స్వామి సమర్థ చిత్రాన్ని చూస్తూ అన్నారు. అలా అన్న తర్వాత అతనితో కలిసి చాలా మధురాతి మధురంగా పాటని ఆరంభించారు.
అంతటి తీయని స్వరం ఇప్పటి వరకు మధుసూదన్ విని ఉండలేదు. కొద్దిసేపటికి ఒక చక్కని లీల జరిగింది. అది ఒక శుభశకునం కూడా. ఆ చిత్రపటానికి వేసిన పుష్పహారం మరియు ఒక పుష్పం వారికి కుడిపక్కన పడింది. చూడు, ఆ పెద్ద పొట్ట అతను లేచాడిప్పుడు, నడుం మీద చేతులుంచుకుని నిల్చున్నాడు, మేల్కొన్నాడిప్పుడు అన్నాడు ఆ వృద్ధుడు. కన్హెరే తన వెనుక కూర్చున్న ముసలాయన్ని తనని వదిలి వెళ్ళమన్నాడు. కానీ ప్రయోజనం లేదు. అతను వింటేగా. ఆయన చర్యలతో విసిగి పారేసిన కన్హెరే ఆ ముసలాయన్ని కోపంతో ఒక్క తోపు తోశాడు. కన్హెరే 26 సంవత్సరాల యువకుడు, మంచి బలంగా ఉండేవాడు. ఆయన త్రోసిన తోపుకి ముసలాయన దెబ్బకు దొర్లుకుంటూ పడిపోయాడు. తలకి గాయమైంది. ముసలాయన కోపం చేసుకోవడానికి బదులుగా తన వద్దనున్న పొగాకు, సున్నం తీసుకుని వాటిని రెండింటినీ బాగా కలిపి రక్తం కారుచున్న చోట అద్దుకోసాగాడు. అతనితో, వెనక్కి కూర్చోవద్దు, చొంగ కారుతుంది, నా వీపుపై చొంగ పడుతుంది అని అన్నాడు కన్హెరే. దాంతో ఆ ముసలాయన దూరంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయానికి పూనాలో ధనవంతులైనటువంటి శ్రీ జగన్నాథ్ పండిట్, సర్దార్ అబ్బాసాహెబ్ ముజుందార్ మరియు బాబాసాహెబ్ పంత్ సచ్వా అనే ముగ్గురు అక్కడ గోడకి ఆనుకుని కూర్చున్న ముసలాయన వద్దకు వెళ్ళి పాద నమస్కారం చేసుకుని ఆయనకు పూలమాల వేసి శాలువా కప్పి మర్యాద చేశారు. ఆ తర్వాత ఒక పాలకోవ పొట్లం ఇచ్చారు. వారు మరలా ఆయన పాదాలకు శిరస్సుని తాకించి నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు ధనికులతో పాటు ఒక పెద్ద గుంపు వచ్చింది. వారందరూ కూడా ఆయన పాదాలకు వరుసగా నమస్కారాలు చేసి వెళ్తున్నారు. ఇదంతా చూస్తున్న మధుసూదన్కి చాలా గందరగోళంగా ఉంది. ఆ ముసలాయన ఎవరా అని బుర్ర బద్దలు కొట్టుకుని తను చాలా తప్పు చేశానని విచారిస్తూ ఆయన గురించి ఎవరిని అడగాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో తన దగ్గరగా ఉన్న ఒక అతన్ని ఆయన ఎవరు అని అడిగాడు. దానికి సమాధానంగా ఆయన శ్రీ శంకర్ మహారాజ్, ఆయన శ్రీ స్వామి సమర్థ శిష్యుడు అని చెప్పాడు. కొద్దిసేపైన తర్వాత ముసలాయనతో పాటు వచ్చిన రెండో వ్యక్తి కూడా వచ్చాడు. ముసలాయన అంటే శ్రీ శంకర్ మహారాజే. రెండో వ్యక్తి మామా ధెగ్నే, ఆయన వచ్చారు. ఆ ముసలాయన కన్హెరే చేపట్టుకుని మామను బయటికి వెళ్ళమన్నారు. మామ వెళ్ళను అన్నాడు. అలా కాకపోతే వారిద్దరూ అతనింటికి రావాలని అన్నాడు. అక్కడి నుంచి మామ ఇంటికి చేరిన వెంటనే మామతో కాఫీ చేయమని అన్నారు ఆయన. కన్హెరేకి కాఫీ అంటే ఇష్టం. ఆ విషయం ఆయనకి తెలుసు. కాఫీతో పాటు తనకు 1.5 కప్పులు టీ కావాలని అన్నారు. అప్పుడు కన్హెరేతో, నేను కూడా స్వామి సమర్థ శిష్యుడినే, నువ్వు ఒక్కడివే ఆయన శిష్యుడిని అనుకుంటున్నావా అన్నారు. నీ మీద ఒక కన్నేసి ఉంచుతాను, నీవు నా గురుబంధువువి అన్నారు. ప్రథమ పరిచయం ఇలా ఉండగా మరొకసారి ఏం జరిగిందో తెలుసుకుందాం. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి మహారాజ్ ఒక్కరే మఠానికి వచ్చారు. కన్హెరే మఠంలో ఉన్నాడు. శ్రీ మహారాజ్ అతన్ని తమతో రమ్మన్నారు. అతను ఎక్కడికి అని అడిగాడు. అందుకు మహారాజ్, నీకెందుకు, చెప్తే కానీ రావా ఏంటి, పద వెళ్దాం అని తనతో పాటు స్వార్ గేటు వద్ద వల్ల బ్రాందీ అంగడికి తీసుకెళ్లారు. అతనిని బయట నుంచోమని చెప్పి 1 డజన్ బ్రాందీ సీసాలు మూట కట్టి తెచ్చి వరుసగా పెట్టి చూస్తుండమని చెప్పి మళ్ళా ఇంకో డజన్ సీసాలను తెచ్చిపెట్టారు. వాటికి డబ్బు కట్టేశారు ఆయన. దురదృష్టకరంగా అప్పుడే ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు. ఆ రోజు నుంచే ప్రభుత్వం మద్య నిషేధాన్ని అమలుపరిచింది. అందువల్ల ఆ పోలీసు, అరే ముసలాయన బ్రాందీ తాగుతున్నాడు అని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళాడు. అతను ముసలాయన అయినందువల్ల ఆయనతే ఉన్నాను అని కన్హెరే అన్నాడు. అప్పుడు కన్హెరేని పోలీసులు వదిలిపెట్టారు. కానీ మహారాజ్ అతనితో దగ్గర ఉన్న శ్మశానం వద్ద కూర్చోమని చెప్పారు. కన్హెరే అలాగే కూర్చున్నాడు. అక్కడ కూర్చొని జరుగుతున్నదంతా చూస్తున్నాడు అతను. ప్రస్తుతం ఆ ప్రదేశం స్వార్ గేట్ బస్టాండ్గా మారింది. ఆ పోలీస్ స్టేషన్ కూడా అక్కడి నుంచి రోడ్డుకి ఎదురుగా మార్చడం జరిగింది. ఆ పోలీస్ బ్రాందీ సీసాలన్నీ జప్తు చేసి లోపల బీరువాలో పెట్టాడు. అంతలో ఇన్స్పెక్టర్ వచ్చి కూర్చున్నాడు. అక్కడున్న కాగితాలు చూసుకుంటూ తన పనిలో తాను లీనమైపోయాడు. తన పనిలో నుండి ఒకసారి తలెత్తి చూశాడు. అప్పుడు అక్కడ మహారాజ్ కూర్చుని ఉండడం చూశారు.
వెంటనే అతడు కాళ్ళుకు వేసుకున్న బూట్లు విప్పేసి మహారాజ్ పాదాలపై పడి నమస్కారం చేశారు. ఎందుకున్నారు మహారాజ్ ఇక్కడ అని చెప్పేసి విచారించి ఆయన్ని విడుదల చేయమన్నాడు. అందుకు మహారాజ్ బాధ్యత ముందు అని అన్నారు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆ బ్రాందీ సీసాలను తీసుకురమ్మని చెప్పాడు. పాపం ఆ పోలీసులన్నీ సీసాలన్నింటినీ తెచ్చారు. కానీ అక్కడ ఒక్క బ్రాందీ సీసా కూడా లేదు. అన్నీ శీతల పానీయపు సీసాలే. కొన్ని లిమ్కావి, కొన్ని నారింజ, ఈ విధంగా ఉన్నాయి. పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. శ్రీ మహారాజ్ అప్పుడు ఆ పోలీసుని, ఇన్స్పెక్టర్ని ఎవరు ఏది తాగుతారు అని అడిగారు. ఇద్దరూ తలా ఒకటి తాగుతున్నారు. అంతలో ఇంకొక ఇన్స్పెక్టర్ వచ్చి వారిని డ్యూటీలో ఉండి తాగుతున్నందుకు తిట్టడం ప్రారంభించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు మహారాజ్ని ఎక్కడికి పోవాలి అని మర్యాదగా అడిగారు. అప్పుడు మహారాజ్ ఒక చిరాకుతో కూడిన సమాధానాన్ని ఇచ్చారు. వెంటనే వారు మహారాజ్ని తమ పోలీస్ జీప్లో కూర్చోబెట్టుకుని అక్కడ పోలీసు గృహాలలో ఉన్న వారి పై అధికారింటికి బయలుదేరి వెళ్ళారు. మహారాజ్ అక్కడికి వెళ్తూనే నేను వచ్చాను, నాకు బాగా ఆకలిగా ఉంది అన్నారు. వెంటనే ఆయనకు భోజనం సిద్ధం చేశారు. కన్హెరే అక్కడ కూర్చుని చివరికి ఇంటికి వెళ్ళిపోయాడు. పోలీసుల చేతుల చిక్కడం, వారికి బ్రాందీ సీసాల్ని షర్బత్ సీసాలుగా చూపించటం, షర్బత్ అనుకుని తాగిన తర్వాత అది బ్రాందీగా మారి వారి నోటి నుండి బ్రాందీ వాసన రావడం, మత్తులో తూలుతూ డ్యూటీ సమయంలో తాగినట్లుగా ఉండి పై అధికారుల చేత చీవాట్లు తినడం, ఇవన్నీ ఆయన లీల. ఇందులో నీతేంటంటే మన చేతిలో అధికారం ఉందని ఎవరిని పడితే వారిని ఎక్కడంటే అక్కడ వేధించటం తప్పు. ఇది మహారాజ్ తెలియచెప్పారు. ఆ తర్వాత మహారాజ్ ప్రతిరోజు స్వామి సమర్థ మఠానికి వచ్చేవారు. కన్హెరేతో నేను నీ వెనకే ఉంటాను అనేవారు మహారాజ్. ఈయనతో విసిగి వేసారిన కన్హెరే ఇక పైన ఈ మఠానికి రావద్దు అని నిర్ణయించుకుని లక్డీ కపూల్ చక్కల వంతెన వద్ద గల పాంచాలేశ్వర్ దేవాలయానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళిన మొట్టమొదటి రోజున సాష్టాంగ నమస్కారం చేసే సమయంలో కన్హెరే వీపు మీద ఎవరో గట్టిగా కొట్టి నేను ఇక్కడ కూడా ఉన్నాను అని మాట్లాడారు. అది ఎవరో కాదు, మహారాజే. ఆ రోజు నుండి అతను వివిధ దేవాలయాల్ని మారుస్తూ వెళ్తున్నాడు. కానీ ప్రతి దేవాలయంలో అతనికి శ్రీ మహారాజ్ మామా దేహ్నేతో సహా దర్శనమిచ్చి నేను ఇక్కడ కూడా ఉన్నాను అనేవారు. అంటే భగవంతుడు సర్వత్రా ఉంటానని తెలియచెప్పడమే ధ్యేయం. పులి నోట చిక్కిన ప్రాణి ఏ విధంగా తప్పించుకోవడం అసాధ్యమో అలాగే శ్రీ గురుని అనుగ్రహం పొందిన వారు కూడా తప్పించుకుపోవడం అనేది అసాధ్యం. దీనికి మధుసూదన్ కన్హెరేనే ఒక చిన్న ఉదాహరణ. భక్తి మార్గంలో నడిచేవారిని భగవంతుడు తప్ప ఎవరు ఉద్ధరించగలరు? ఎంతటి భక్తి చేస్తున్నామని భావించే వారిలో కూడా కొన్ని అవలక్షణాలనేవి ఉంటాయి. తోటి వ్యక్తిలో భగవంతుణ్ణి చూడాలని, సర్వ ప్రాణులలోనూ చైతన్యము పరమాత్మేనని ఎంతమందికి తెలుస్తుంది? ఇది మహాత్ముల సన్నిధిలోనే తెలియబడాలి. ఇది ఇలా ఉండగా ఒకరోజు శ్రీ మహారాజ్ కన్హెరేను మొహందలేవాడ రావు సాహెబ్ గారి బంగ్లాలో తబలా వాయించమన్నారు. తాయి సాహెబ్ సంకీర్తనం చేస్తుంది. శ్రీ మహారాజ్ నృత్యం చేయడం ప్రారంభించి ఆయన నాట్యానికి అనుగుణంగా కన్హేరేను తబలాను గట్టిగా వాయించమన్నారు. అతను వాయించసాగాడు. ఈ విధంగా జరిగే సమయంలో ఎల్లుబాయి తంబూరా, కర్మార్కర్ హార్మోనియం, నానా పండిట్, బాపూరాండే తాళాలు వాయించేవారు. మరొక రోజు ఒక ధనిక వర్తకుడు వచ్చి అక్కడ జరుగుచున్న ఉపన్యాసాలలో పాల్గొని తాయి సాహెబ్ మెడలో ఒక ముత్యాల హారం వేశాడు. కానీ మహారాజ్ అతనిని వెంటనే వేరే చోటికి వెళ్ళమని పంపించి వేశారు. కన్హేరేని ఉండమని చెప్పి ఆ ఉపన్యాసం అయిన తర్వాత తాయి సాహెబ్ని వంట చేయమని చెప్పారు. తనతో పాటు కన్హేరే కూడా భోజనం చేయాలనేది ఆయన సంకల్పం. ఆయన ఎల్లుభాయ్ మనేతో తుమ్రీని గానం చేయమన్నారు. ఆమె చాలా చక్కగా పాడింది. కానీ ప్రారంభంలో చాలా పై స్థాయిలో పాట పాడాల్సి ఉంది. అది ఆమె వల్ల కాలేదు. శ్రీ మహారాజ్ ఎంతో మధురంగా, మరింత సులభంగా
ఆ కీర్తనను ఆలపించారు. ఆయనతో పాటు నిదానంగా ఎల్లుబాయి కూడా స్వరం కలిపి పాడింది. ఇంతలో వంట పూర్తయింది. శ్రీ మహారాజ్ కన్హేరేతో పాటు భోజనం చేశారు. సద్గురువుతో కలిసి భోజనం చేయటం అంటే ఎన్ని జన్మల అదృష్టం ఉండాలో కదా. ఆ తర్వాత ఒకరోజు తెల్లవారుజామున కన్హేరేకు కలలో శ్రీ మహారాజ్ కనిపించి వారు శ్రీ స్వామి సమర్థ వార్షిక ఆరాధనోత్సవం జరుపుతున్నానని, మరుసటి రోజు సాయంత్రం 7:30 గంటలకు తప్పకుండా గణేష్ కార్యాలయానికి రావాలి అని చెప్పారు. ఆ కల వచ్చిన రోజున మధ్యాహ్నం స్వామి సమర్థ మఠానికి వెళ్ళి భజనలలో పాల్గొన్నాడు కన్హేరే. అక్కడున్నవారు అతనిని మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి భోజనం చేసి వెళ్ళమన్నారు. కన్హేరే గబగబా నడిచి గణేష్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడి ఆయన కన్హేరేని సరిగ్గా సాయంత్రం 7:30 గంటలకి రమ్మని చెప్పారు. అతను కలలో ఏం చూశాడో అదే వార్త మరొకసారి అతనికి అక్కడ ఉన్న దాత ద్వారా తెలిసింది. తన కలను నిజమే అని ధృవీకరించుకొని భోజనానికి మఠానికి వెళ్ళాడు. 3 స్థానాలు ఎవరికో కేటాయించారు. ఫకీర్ బాబా అతన్ని చూసి అక్కడ ఉన్న స్థానంలో కూర్చోమని సైగ చేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఫకీర్ బాబా ఎవరితోనూ మాట్లాడరు. ఇతను కూర్చుని ఉండగా ఎవరో వచ్చి అక్కడ కూర్చోరాదని చెప్పి లేపించేశారు. ఆ స్థానం స్వామి సమర్థకు కేటాయించిందని చెప్పారు. కొద్దిసేపట్లో ఫకీర్ బాబా వచ్చి కన్హేరే ఎక్కడా అని సైగలతో అడిగాడు. కన్హేరే మరలా వచ్చి అదే స్థానంలో మరలా కూర్చున్నాడు. ఫకీర్ బాబా తనంతట తాను భోజనం చేయరు. ఆయనకు ఆ రోజు భోజనం తినిపించే భాగ్యం కన్హేరేకు కలిగింది. భోజనమైన తర్వాత ఫకీర్ బాబా కన్హేరేను తన నివాసమైన మిర్గి అడ్డాకు తీసుకుని వెళ్ళారు. అతనిని తమతో పాటు తెల్లవారుజాము 2 గంటల వరకు ఉంచేసుకున్నారు. ఆ రోజు అతనికి 5 సంగీత కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఒక్కదానికి కూడా అతను వెళ్ళడానికి వీలు కాలేదు. ఆ మరుసటి రోజు శ్రీ స్వామి సమర్థ ఆరాధనా వార్షికోత్సవం సమాధి చెందిన రోజు కన్హేరేను తబలా వాయించడానికి ఎవరో వచ్చి ఆహ్వానించారు. ఆ కార్యక్రమం 5 నుండి 7:30 వరకు. సాయంత్రం శ్రీ మహారాజ్ 7:30కి రమ్మని చెప్పడం వల్ల అతను ఆ కార్యక్రమాన్ని అంగీకరించాడు. ఆ రోజుల్లో పూనా చిన్న ఊరే అవడం చేత ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళడానికి అట్టే సమయం పట్టేది కాదు. అందువల్ల అతను ఆ కార్యక్రమాన్ని అంగీకరించి సరిగ్గా సాయంత్రం 5 గంటలకు హాజరయ్యారు. కానీ మిగిలిన వారి ఆలస్యం వలన ఆ కార్యక్రమం 7:30కి ప్రారంభించి రాత్రి 10:30 వరకు కొనసాగింది. అది అయిన తర్వాత కన్హేరే అక్కడికి వెళ్ళాడు. గణేష్ కార్యాలయంలో శ్రీ మహారాజ్ అతని కొరకు ఎదురు చూస్తున్నారు. అతను వచ్చిన వెంటనే, నీవు ఆలస్యంగా వచ్చావు, నిన్ను 7:30కి రమ్మని చెప్పాను కదా, నీకోసమే ఎదురు చూస్తున్నానన్నారు మహారాజ్. ఆ తర్వాత అతని చేతికి ఒక కిల్లి ఇచ్చి నాకివ్వు అని తీసుకున్నారు. కన్హేరే శ్రీ మహారాజ్ పాదాలను కడిగి భోజనానికి కూర్చున్నారు. ఒక స్త్రీ చాలా ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ధరించి నెయ్యి వడ్డించడానికి వచ్చింది. ఆమె సౌందర్యం ఎంత గొప్పగా ఉన్నదంటే ఆమెను అలాగే చూస్తుండిపోయాడు కన్హేరే. అప్పుడు మహారాజ్, ఎందుకలా ఆడవారి ముఖాలు చూస్తావు అని గట్టిగా అరిచారు. లోపలికి వెళ్ళిన ఆవిడ మరలా తిరిగి రాలేదు. భోజనాలైన తర్వాత శ్రీ శంకర్ మహారాజ్ అతనిని ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి, నేనెవరో తెలుసుకోవాలని ఉందా అని అడిగారు. తక్షణమే ఆయన అష్టవంకరుల గల శరీరం 6.5 అడుగుల ఎత్తుతో బలంగా తయారైంది. ఇంతలో తలుపు తెరుస్తున్న అలికిడి కాగా ఆయన మామూలుగా మారిపోయారు. బహుశా పాఠకులకు డాక్టర్ జ్ఞానేశ్వర్కి చిన్నతనంలో మహారాజ్ ఫకీర్గా ఇచ్చిన దర్శనం జ్ఞాపకం ఉండి ఉంటుంది. తర్వాత శ్రీ మహారాజ్ ఇలా అన్నారు, ఈరోజు శ్రీ శ్రీపాదవల్లభ స్వామి, శ్రీ నరసింహస్వామి, మహాకాళి, అంబా భవాని అందరూ నీతో కలిసి భోజనం చేయాలని అనుకున్నారు. కానీ నీ ఆలస్యం కారణంగా వారందరూ వెళ్ళిపోయారు. బిడ్డను చూసెళ్ళాలని అంబా భవాని మాత్రం నీకు నేతిని వడ్డించి నిన్ను చూసి ఆమె కూడా వెళ్ళిందన్నారు.
ఆ మాట వింటూనే కన్హేరేకి నోట మాట పెగల్లేదు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారాపాతంగా వర్షించాయి. ఆమె సౌందర్యాన్ని కళ్ళు తిప్పుకోకుండా చూడాలనిపించింది. అందుకే అని ఆయనకు అప్పుడు అర్థమైంది, తాను ఒక విధంగా అదృష్టవంతుడు, ఒక విధంగా దురదృష్టవంతుడిని అని భావించాడు. తర్వాత కన్హేరేతో, నేను ఈ భౌతిక శరీరం విడిచే సమయం దగ్గర పడింది అన్నారు. కన్హేరేకు శ్రీ మహారాజ్తో అదే ఆఖరి కలయిక. కొన్ని దినాలకు ఆయన సమాధి చెందారు. సమాధి పొందిన కొన్ని నెలల వరకు కన్హేరేకు ఆ విషయమే తెలీదు. సద్గురు శ్రీ శంకర్ మహారాజ్ అనుగ్రహాన్ని పొందిన మధుసూదన్ బి కన్హేరే కథను చదవటం వల్ల శ్రీ మహారాజ్ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సద్గురువుల దర్శన స్పర్శన భాగ్యాలు కూడా కలుగుతాయి. ఆ తర్వాత బిఎల్ షలార్ అనే ఆయన యొక్క అనుభవం గురించి విందాము. ఒక పర్యాయం శ్రీ శంకర్ మహారాజ్ గారి భక్తులందరూ కలుసుకొని నానా పండిట్ గారింట్లో ఉన్నారు. వారితో సుమారు ఒక 50 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనను శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఆవహిస్తారని చాలామంది నమ్ముతుంటారు. రాత్రి 9:30 డాక్టర్ జ్ఞానేశ్వర్, శ్రీ శంకర్ మహారాజ్ ఇద్దరూ కలిసి అక్కడికి వచ్చారు. శంకర్ మహారాజ్ అక్కడికి వస్తూనే, నా కొరడా ఎక్కడుంది, ఆ వెధవని కొట్టాలి, దేవుడి పేరు చెప్పి డబ్బు సంపాదిస్తాడా వాడు అన్నారు. అక్కడ సమావేశమైన వారందరూ ఈ మాటలు ఎవరి గురించి అంటున్నారో అని కంగారు పడుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఇలా కంగారు పడుతుండగా ఆ 50 ఏళ్ల వ్యక్తి ఉన్నారు కదా పెద్ద ఆయన వెంటనే లేచి, మహారాజ్ ఇంకెప్పుడు అలా చెయ్యను అన్నాడు. మహారాజ్ నానాతో తనపై దుప్పట్లు కప్పమన్నారు. 1, 2, 3 అలా 7 కప్పే వరకు ఆయన ఊరుకోలేదు. ఆ దుప్పట్లు కప్పిన తర్వాత అందరికీ శ్రీ మహారాజ్ గొంతు ఈ విధంగా వినబడింది, నేను చనిపోయాననుకుంటున్నారా? మీరు అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ఆ స్వామి ఈ స్వామి అని పేరు చెప్పి మోసం చేసేవారు చాలామంది ఉంటారు. ఈ విధంగా ఆయన సమాధి చెందిన తర్వాత కూడా తన భక్తుల్ని హెచ్చరించారు. సమాధికి ముందు షలార్తో, మహారాజ్ నీకు 4 అంకెల జీతం వస్తుంది అన్నారు. అది కాలాంతరంలో నిజమైంది. మహారాజ్ ఉద్యోగ నిర్వహణకు చాలా ప్రాముఖ్యం ఇచ్చేవారని షలార్ చెప్పేవాడు. ఒకసారి షలార్కు నగరికి బదిలీ అయింది. శ్రీ శంకర్ మహారాజ్ అప్పుడు అతని ఇంటికి వచ్చారు. అతను, మహారాజ్ ఈరోజు సెలవు పెట్టనా అని అడిగాడు. అందుకు మహారాజ్, ఉద్యోగం ముందు అన్నారు. శ్రీ షలార్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని అనుభవించాడు. ప్రతిదీ భగవంతుని యొక్క ప్రసాదమని సుఖదుఖాల విషయంలో నిర్లిప్తంగా ఉండి తన కర్తవ్య నిర్వహణ చేసేవాడు. శ్రీమద్ భగవద్గీత మరియు జ్ఞానేశ్వరిలో చెప్పిన వాటిని యథాతథంగా ఆచరించిన కర్మయోగి ఆయన. ఇటువంటి మానసిక స్థితి సద్గురువు అనుగ్రహం వలన మాత్రమే లభిస్తుంది అని షలార్ చెప్పేవాడు. మనందరం కూడా అటువంటి స్థితిని పొందడానికి శ్రీ సద్గురుని కృప మనపై వర్షించాలి అని మనం ప్రార్థిద్దాము. ఆ తరువాత మహారాజ్ అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి గురించి విందాము. ఆయన పేరు కవిష్ దాతే. శ్రీ శంకర్ మహారాజ్ సమాధి చెందడానికి చాలా సంవత్సరాల ముందు ఆయన దాతే బంగ్లాలో 6 నెలల పాటు వారింట్లో ఉన్నారు. వారిల్లు బొంబాయి శివార్లలో గల మలాడ్ పశ్చిమ ప్రాంతంలో గల సోమవారపేటలో ఉండేది. వారి కుటుంబంలో 2 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెళ్ళు ఉండేవారు. వారి తండ్రి శ్రీ అక్కల్కోట్ స్వామి సమర్థ గారి భక్తులు. ఒక అన్నగారు నరేంద్ర దాతే, ఆయనే నాన్న. ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెందిన వ్యక్తి అతను. చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు ఆయన. అతను శ్రీ శంకర్ మహారాజ్తో సమాధి ముందు తర్వాత అనుభవాలు అనే గ్రంథాన్ని రచించాడు. దినేష్ కులకర్ణి అనే ఆయన శరీరాన్ని శ్రీ మహారాజ్ ఆవహించి చేసిన లీలల్ని కూడా అందులో పొందుపర్చారు. పెద్దన్నగారు సినిమాలతో సంబంధం కలిగి ఉండి అప్పుడప్పుడు శ్రీ మహారాజ్తో పేకాట ఆడేవారు. ఈ సమావేశాలలో శ్రీ మహారాజ్ తాము స్వామి సమర్థ పాలనలో పెరిగామని, ఆయన కన్న తల్లిలా పాలు త్రాగించి పోషించి పెంచారని చెప్పేవారు. ఆయనను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి
తీర్చిదిద్దిన మార్గదర్శి శ్రీ స్వామి సమర్థ అని చాలాసార్లు చెప్పేవారు. శ్రీ దినేష్ కులకర్ణి దాతే బంగ్లాకు దగ్గరలో నివసించేవారు. కవిష్ సోదరి పండుగలకు పబ్బాలకు వీరింటికి వెళ్ళేది. శ్రీ మహారాజ్ కులకర్ణి గారి శరీరంలో అప్పుడప్పుడు ఆవహించి ఉండేవారు. తర్వాత అది చాలా ఎక్కువ జరిగేది. కవిష్ శ్రీ మహారాజ్ని ఈమె ద్వారానే కలుసుకున్నాడు. కవిష్ తన భార్యకు ఒక వానాకాలంలో జలుబు చేసి జ్వరం వచ్చిన విషయం చెప్తున్నారు. ఆమెకు జ్వరంతో పాటు చలి బాగా వచ్చి ఎక్కువగా బాధపడసాగింది. ఆ రోజు ఆదివారం అవడం చేత డాక్టర్ కూడా అందుబాటులో లేరు. డాక్టర్ జ్ఞానేశ్వర్ కూడా లేరప్పుడు. మహారాజ్ కూడా లేరు. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. డాక్టర్ జ్ఞానేశ్వర్ అతని అన్నగారితో కలిసి మరికొంతమంది శిష్యులతో కలిసి అంధేరి అనే ప్రాంతానికి వెళ్ళారు. అందువలన ఆయన లేరు. వారి తండ్రి నౌకర్తో ఆమెకు టీ తెమ్మన్నారు. కానీ ఆ నౌకరు టీ తెచ్చే సమయానికి ఆమె లేచి తిరుగుతుంది. ఆ రోజు సాయంత్రం శ్రీ మహారాజ్ వచ్చి ఆమెకు ఒక చిన్న మిఠాయి మరియు కొన్ని పండ్లు ఇచ్చి మిఠాయిని ఆమె తినాలి అని చెప్పారు. పండ్లు అందరికీ ఇవ్వు అని అన్నారు. తన భార్యకు జ్వరం వచ్చిన సమయంలో మహారాజ్ ఏం చేస్తున్నారని కవిష్ అతని అన్నగారిని అడిగాడు. అప్పుడు ఆయన మహారాజ్ పేక ఆడుతున్నాడు అన్నారంట. దానికి ముందు ఆయన 4 కప్పుల టీ కావాలని అడిగారట. ఆట మధ్యలో బయటికి వెళ్ళి వాంతు చేసుకున్నారట. ఆ తర్వాత రగ్గు కప్పుకొని నిద్రపోయారట. ఆయనకు చలి జ్వరం వచ్చింది అని చెప్పారు. అంటే కవిష్ భార్య జ్వరాన్ని ఆయన తీసుకున్నారు అని అనడానికి ఇది ఒక రుజువు. అలాగే కవిష్ కుమారుడు తన యొక్క ఆరోగ్య విషయంలో కూడా శస్త్రచికిత్స లేకుండా మహారాజ్ నయం చేశారట. కవిష్ తన సోదరి కుమారుని గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్తున్నారు. అదేంటంటే ముంబై తూర్పు శివారు ప్రదేశమైన ఘాట్ కోపర్ ప్రాంతంలో ఆయన సోదరి నివసించేది. ఆమె కుమారుని ప్రతి పుట్టినరోజు పండుగకు శ్రీ శంకర్ మహారాజ్ దినేష్ కులకర్ణి రూపంలో వచ్చేవారు. ఆ రోజు ఆ అబ్బాయిది 3వ పుట్టినరోజు. ఆ పండుగకు ఎంతోమంది జనం హాజరయ్యారు. 2 పెద్ద ప్రభుత్వ అధికారులు కూడా జీప్లో ఉన్నారు. వారిని మహారాజ్కి పరిచయం చేసిన తర్వాత మహారాజ్ బ్రాందీ సీసా 2 గ్లాసులు అడిగారు. ఒక దానిలో బ్రాందీ పోసి ఆ పిల్లవాడి చేత తాగించి మరొక గ్లాసు ఆయన తాగారు. పసిపిల్లవాడికి బ్రాందీ తాగించిన ఆయన్ని చూసి వారు దానికి ఇష్టపడలేదు. ఆ బాలుడు మాత్రం చక్కగా ఆడుకుంటున్నాడు. వారికి అక్కడ ఉండడం ఇష్టం లేకపోయి బయలుదేరిపోయారు ఆ 2. శ్రీ మహారాజ్ వారిని భద్రంగా ఇల్లు చేరమని చెప్పారు. వారు ఇంటికి చేరే సమయానికి మత్తుతో తూలుతూ ఉన్నారు. మరుసటి రోజు వారి భార్యలు వచ్చి ముందు రోజు వారి భర్తలు ఆ పుట్టినరోజు పండుగలో గాని తాగారా అని విచారించారు. అక్కడ వారు తాగలేదని తెలుసుకుని ఇది శ్రీ మహారాజ్ లీలా అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇదే విధమైన లీల శ్రీ చిన్న సంస్థానపు మహారాజ్ విషయంలో కూడా జరిగింది. ఈ విషయం మనము వినే ఉన్నాము. శ్రీ శంకర్ మహారాజ్ గారి చేత నాటబడ్డ కల్పవృక్షాలలో ఒకటి శ్రీ శివాజీ మహారాజు. ఆయన గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ శివాజీ వారి తల్లిదండ్రులకు 5 సంతానం. అందులో ఈయనొకరు. ఈయనకి శరీరంలో అవయవములు సరిగ్గా లేవు. ఈయనకు ఉన్న శరీర లోపం వలన స్కూలుకు కూడా వెళ్ళలేకపోయేవారు. అతనికి 6 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు 2 పోగొట్టుకున్నాడు. 12 సంవత్సరాల వయసులో బంధువులు కూడా దూరమయ్యారు. అతను అక్కడి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చుప్ మహారాజు సమాధికి పాక్కుంటూ వెళ్ళి అక్కడ దొరికిన ప్రసాదంతో ఎవరైనా ఇచ్చిన దానితో జీవనం కొనసాగించారు. కొన్ని రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు శ్రీ శంకర్ మహారాజ్ ఆ సమాధి మందిరంలో ప్రవేశించారు. అక్కడ ఆ బాలునితో ఎందుకలా నిద్రపోతున్నావు లే అని ఆయన అతని భుజాన్ని పట్టుకుని లేపారు. అతనిని నిల్చోపెట్టారు. జీవితంలో అతను నిలబడడం మొట్టమొదటిసారి. ఆ సమయంలో దత్తాత్రేయ సాంప్రదాయంలోని శ్రీ పంత్ మహారాజ్ బలేకుండలి స్వామి కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. శ్రీ మహారాజ్ మరియు పంత్ మహారాజ్ కలిసి వారి మధ్య
ఆ బాలుణ్ణి తమ మధ్య బాగా నొక్కి పట్టుకున్నారు. ఆ క్షణం నుంచి శివాజీ యొక్క అవిటితనం పోయి మామూలుగా తయారైపోయాడు. ఆ బాలుడు తర్వాత ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెంది ఆత్మదర్శనం పొందారు. ఆయన గురువు మరియు శ్రీ శంకర్ మహారాజ్ వేరు కాదు అంటారు ఆయన. అప్పటి నుండి ఆయన శ్రీ శివాజీ మహారాజ్గా పేరు పొందారు. దాదాజీ అంటే దేవకరణ్ శర్మ అనే భక్తుని కోరిక మరియు ప్రార్థనపై శ్రీ శివాజీ మహారాజ్ మొట్టమొదటిసారి 1950వ సంవత్సరంలో పూణే వచ్చారు. అప్పటికి శ్రీ మహారాజ్ సమాధి చెంది 3 సంవత్సరాల కాలం అయ్యింది. అప్పుడు శివాజీ దేవకరణ్ శర్మ అనే భక్తుణ్ణి పిలిచి, రా, నా గురువు సమాధి చూపిస్తాను అని అతన్ని లాగినంత పని చేసి నేరుగా శ్రీ శంకర్ మహారాజ్ గారి సమాధిని చేరుకున్నారు. అక్కడ బాబూరావు రుద్రతో కలిసి ఆయన శ్రీ మహారాజ్ పూజా కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ రోజులలో శ్రీ మహారాజ్ సమాధి ఒక రేకులతో ఉండేది. 1959వ సంవత్సరంలో ఒక రోజున శ్రీ శివాజీ మరియు బాబూరావు ఇద్దరు మాత్రమే సమాధి వద్ద ఉన్నారు. బాబ్యా అని గట్టిగా పిలిచినట్లు వినబడింది వాళ్ళకి. సరిగ్గా 12 సంవత్సరాల ముందు శ్రీ మహారాజ్ బాబూరావుని అలాగే పిలిచేవారు. ఆ పిలుపు వినిన వెంటనే సమాధి వద్ద ఒక వ్యక్తి కూర్చుని ఉండడం చూసి, వస్తున్నానమ్మా అంటూ పరుగు పరుగున వెళ్ళారు. అక్కడ ఉన్నది దినేష్ కులకర్ణి. శ్రీ శంకర్ మహారాజ్ సమాధి చెందిన తర్వాత తరచుగా డీకే దినేష్ కులకర్ణిని తమ సాధనంగా వాడుకునేవారు మహారాజ్. శివాజీకి కపట యోగులన్నా సన్యాసులన్నా గిట్టదు. అటువంటి ఆయన కూడా ఈయనలో శ్రీ శంకర్ మహారాజుని చూసి ఆరాధించేవారు. సమాధి వద్ద ఉన్న దినేష్ కులకర్ణిలో ఉన్న శ్రీ మహారాజ్, ఏంటి చూస్తున్నావు, నా కొరడా ఎక్కడా అన్నారు. శ్రీ శివాజీ మహారాజ్ ఆయనతో కలిసి పండరీపురం, అక్కల్కోట్, గాన్గాపురం, నాసిక్ మరియు త్రయంబకేశ్వరం మొదలగు తీర్థాలు ఎన్నో చేశారు. శ్రీ శంకర్ మహారాజ్ ఈ దినేష్ కులకర్ణి రూపంలో చాలా లీలలు చేశారు, కానీ కొన్ని లీలల్ని మాత్రమే వ్రాయడం జరిగింది. ఇంతటితో 7వ అధ్యాయం మొదటి భాగం సమాప్తం.